సో ఎన్సీఆర్టీలకు సంబంధించిన నోట్స్ మేకింగ్ అన్నది ప్రాథమికమైంది. ఓకే. అయితే ఎన్సీఆర్టీలో హిస్టరీ, జాగ్రఫీల విషయంలో నోట్స్ మేకింగ్ అనేది కొంచెం లెబోరియస్. ఎందుకనంటే ఎన్సీఆర్టీలో హిస్టరీ, జాగ్రఫీలో ఎవ్రీథింగ్ రాయాలనిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఇది ఇంపార్టెంట్ కాబట్టి అంత 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 ఇంపాక్ట్గా, అంత ఇంపాక్టబుల్గా రాశారు వాళ్ళు. అదే మీకు కొంతవరకు పాలిటీ అండ్ ఎకానమీ విషయంలో అంత ఉండదు. ఓకే. అందుకని జాగ్రత్తగా వినండి, ఎన్సీఆర్టీ నోట్స్ మేకింగ్ ఈజ్ యువర్ చాయిస్ అంటున్నాను స్టూడెంట్కి. రాస్తాను సార్, రాసుకో, రాయండి సార్, మానే, కొన్నైనా రాయి, దట్స్ ఆల్. ఓకే. ఇప్పుడు మన చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ ఒక 2 రోజులు వాడండి సార్ ఈ టాబ్లెట్, తర్వాత ఆపేయండి అంటాడు. డిపెండ్స్ ఆన్ ద కాన్ఫిడెన్స్ అండ్ హౌ బెటర్ వి ఫీల్. సో చాలా ఫ్యాక్టర్స్. అందుకు నేనేం చేస్తానంటే, ఎవరైనా ఎన్సీఆర్టీలు కనుక, ఎన్సీఆర్టీలు 34 బుక్స్ ఉన్నాయండి.